ఒక కాలంలో ఓ మాయల రాజు ఉండేవాడు. అతనికి ఒక్కగానొక్క కుమారుడు, బుద్ధిమంతుడు, దయతో కూడినవాడు. ఒకరోజు రాజ్యం మీద శత్రు దండయాత్ర జరగబోతుందని తెలిసింది. కాని రాజు చెబుతున్న వార్నింగ్ను ఎవరు వినలేదు. కుమారుడు ఊరి వారిని రక్షించేందుకు ఓ చురుకైన ప్లాన్ వేశాడు. ఊరంతా గుట్టల్లోకి తరలించి, మాయల తంత్రి తోరణం వేశాడు. ఆ తంత్రి ఎవరైనా నామరూపాలు మారుస్తుంది. ఎవరైనా శత్రువు వస్తే బావిలోని చేపలా మారిపోతాడు. శత్రువులు వచ్చారు. కాని ఊరిలో ఎవరూ కనిపించలేదు. చివరికి తాంత్రిక విద్య వల్ల వారంతా మృగాలుగా మారిపోయారు. రాజు తండ్రికి గర్వంగా అనిపించి, కొడుకు చేతి మీద రాజ్యాన్ని అప్పగించాడు. అక్కడి నుంచి ప్రతి ఏడాది ఆ మాయల తంత్రి ఉత్సవంగా జరుపుకుంటారు. ఆ రాజ్యాన్ని బుద్ధి రాజ్యం అని పిలుస్తారు.